ఎన్టీఆర్ దేవరా సినిమా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన ఒక ప్రచారం అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఏంటి అంటే కనుక ఈ సినిమా ముందు ప్రకటించినట్టు ఏప్రిల్ 5వ తారీఖు విడుదల అయ్యే అవకాశం అనేది లేదు. ఎందుకు అంటే దీనికి నిన్నటి వరకు ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ ఇంజూరీ అవ్వటం, ఆయన పైన చిత్రీకరించాల్సిన సన్నివేశాలు అనేవి కొన్ని బ్యాలెన్స్ ఉండటం. అయితే సైఫ్ సర్జరీ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆయన 3 వారాల రెస్ట్ అనేది కంప్లీట్గా అవసరం ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. ఇది ప్రధానమైన కారణంగా చెప్తూ షూటింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంది. అనుకున్న డేట్కు దేవరా విడుదలయ్యే అవకాశం లేదు అని చెప్పే ప్రచారం అనేది గత 24 గంటలుగా కూడా ఎక్కువగా జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా దీని మీద ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మేకర్స్ నుంచి రాలేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎలాంటి అవాంతరాలు చిన్న అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా దేవరా మేకర్స్ వాటన్నిటిని కూడా అధిగమించి ఈ సినిమాను అనుకున్న డేట్కు విడుదల చేయాలి, అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేయాలి అని చెప్పేసి ఎంత పెద్ద కాస్టింగ్ ఉన్నా, ఎన్నో సెట్స్ ఈ సినిమాకు సంబంధించి వేయాల్సి వచ్చినా ఎంతో కొంత అంటే చాలా మేకింగ్ పరంగా కూడా ఉన్నతమైన విలువలతో కూడిన ఈ మేకింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. టెక్నికల్గా కానీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, పైగా ఎక్కువ మంది ఆర్టిస్టులతో కూడిన, కేవలం ఇందులో ఉన్న కీలకమైన ఆర్టిస్టులే కాకుండా చాలామంది జూనియర్ ఆర్టిస్టుల నేపథ్యంలో చిత్రీకరించాల్సిన సన్నివేశాలు, ఇండోర్ సన్నివేశాలు చాలా వరకు ఉన్నాయి. బట్ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మేకర్స్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ 90% సినిమా షూటింగ్ అయ్యే వరకు కూడా వాళ్ళందరూ తీసుకురావడం జరిగింది. అయితే ఇంకా గట్టిగా చూసుకుంటే ఏప్రిల్ 5వ తారీఖు అన్నారు, జనవరి నెల ఇప్పటికే అయిపోయింది, ఫిబ్రవరి మార్చి మాత్రమే 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ 2 నెలల్లో మిగతాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ ఆయన గతంలో ఒక ఇంజురీ ఉంది, అది ఇప్పుడు దేవరా షూటింగ్ చేస్తూ ఉండగానే అది బయట మళ్ళీ క్రమంగా పెరగటం, ఆ గాయం అనేది సీరియస్గా అవటం, ఇంజురీకి సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి ఒక ప్రచారం కూడా బాలీవుడ్ మీడియా వ్యక్తం చేస్తూ వస్తుంది. అయితే ఇదే కారణమా అనుకుంటే కనుక ప్రధానంగా సినిమా కంటెంట్ విషయంలో మనం ఇంతకుముందు కొన్ని రోజుల క్రితమే జనవరి 8వ తారీఖున దీనికి సంబంధించిన గ్లిమ్స్ చూసాం. అవుట్పుట్ విషయంలో ఎక్కడా కూడా టెక్నికల్గా కానీ మ్యూజిక్ పరంగా కానీ ఏదైనా పిక్చరైజేషన్ విషయంలో ఎక్కడా కూడా కొరటాల కాంప్రమైజ్ కాకుండా ఈ అవుట్పుట్ని తీసుకురావడం జరిగింది. అలాంటిది ఇప్పుడు లాస్ట్ మినిట్లో కూడా విడుదల డేటు దగ్గర పడుతున్న కొద్దీ కంగారుగా చేయటం కాకుండా అవుట్పుట్ విషయంలో చాలా వాళ్ళు అనుకున్న విధంగా మరింత ఎఫెక్టివ్గా వచ్చే విధంగా కూడా టైం తీసుకుని చేస్తేనే బెటర్ అనే ఒక ఆలోచన మేకర్స్లో ఏర్పడినట్టుగా తెలుస్తుంది. పైగా ఇది పాన్ ఇండియా మూవీ. ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే కనుక కొద్ది రోజుల్లోనే ఏపీలో ఎలక్షన్ అనేది రాబోతుంది. నిజానికి తెలంగాణ ఎలక్షన్ ఆ సమయంలో కూడా మనం చూసాం. అప్పటి కొన్ని సినిమాలకు సంబంధించి ప్రేక్షకుల ఆదరణ అనేది చాలా సినిమాలు అంటే అప్పుడు పొలిటికల్ హీట్ ఉండటం, ఎక్కువగా ఉండటం, ఎన్నికల ఫేవర్ అంతా రాష్ట్రవ్యాప్తంగా గట్టిగా ఉండటం, అదే టైంలో క్రికెట్ అనేది టోర్నమెంట్ కూడా జరగటం, ఇవన్నీ నేపథ్యంలో సినిమాల మీద ఆడియన్స్ యొక్క ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు రాబోతున్న ఏపీ ఎలక్షన్ అనేది తెలంగాణ కంటే చాలా ఎఫెక్టివ్గా ఉండనుంది, ఎంటర్టైనింగ్గా కూడా ఉండనుంది. ఏపీ ఎలక్షన్ అనేది ప్రముఖంగా అందరూ ఏం జరుగుతుంది, ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద అందరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి అదే డేట్కి. సో అంటే ఒక నెల రోజుల పాటు కంప్లీట్గా ప్రచారాలు కానీ ఎలక్షన్స్ కానీ దేశవ్యాప్తంగా జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా రాబోతున్న దేవరా లాంటి సినిమాకు ఖచ్చితంగా ఎన్నికల వన్స్ నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు జరిగేదాకా కూడా అంతా దేశవ్యాప్తంగా కూడా పొలిటికల్ హీట్ ఉన్న నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాకి ఖచ్చితంగా దీని మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పి ఒక అనుమానం కూడా కాస్త మేకర్స్లో వచ్చినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. నిజానికి అంటే ఎన్నికల వేళ కంప్లీట్గా పొలిటికల్కి సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రజల ఫోకస్ అంతా కూడా ఉంటుంది. దాంతోపాటు ఏప్రిల్ అనగానే కొంచెం ఐపీఎల్ అనేది కూడా గట్టిగా ఉంటుంది. అప్పట్లో అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఐపీఎల్తో పాటు ఈసారి ప్రతి 5 ఏళ్లకు వచ్చే ఎలక్షన్ ఫేవర్ కూడా తోడైతే కనుక ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది సినిమాల మీద గట్టిగా ఎంతో కొంత పడే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేవరా మేకర్స్ మరొక డేట్ను వాళ్ళు చూసుకుంటున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఏదైనప్పటికీ రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ అనేక కారణాలు అనేవి దేవరా విడుదల మీద ప్రభావం చేస్తున్నాయి అని చెప్పేసే విషయం అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇటు ఎన్నికలు, అటు షూటింగ్ కూడా కంగారు పడకుండా చేయాల్సి ఉంది. మరో పక్క సైఫ్ అలీ ఖాన్కి ఇంజూరీ అవ్వటం, విఎఫ్ఎక్స్కి కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అంటే కొద్దిమేర అంటే అభిమానుల్లో కొంతమేర డిసప్పాయింట్ ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ సోలో హీరోగా చూసి ఎప్పుడో అరవింద సమేతలో చూసాం, 5 ఏళ్ళు దాటిపోయింది, దగ్గర 6 ఏళ్ళు అవుతుంది, ఇంకా దేవరా పార్ట్ 1 కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు సినిమా కోసం ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ బట్
ఎంత వెయిట్ చేసినా సరే ఆ సినిమా అవుట్పుట్ విషయంలో ఎఫెక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. తమ హీరో ఎంత గ్యాప్ ఇచ్చి సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలా అవ్వాలి అంటే కనుక అవుట్పుట్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఇదే విషయాన్ని మేకర్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ సో మరొక డేట్ని ఏమన్నా చేసుకుంటే బాగుంటుందనే కోణంలో కూడా ఇప్పుడు ఈ టాక్ అంతా కూడా ఇండస్ట్రీలో నడుస్తుంది. బట్ ఒక అధికారిక ప్రకటన త్వరలో దేవరా సినిమాకి సంబంధించిన మేకర్స్ నుంచి రావాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమాలకు రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి రిలీజ్ అయ్యే ముందు ఒక బజ్ అనేది క్రియేట్ అవ్వాలి. దేశవ్యాప్తంగా దాని గురించి అందరూ మాట్లాడుకోవాలి. సినిమా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ అనేది ఆడియన్స్లో క్రియేట్ అవ్వాలి. సో అలాంటి పరిస్థితులు కరెక్ట్గా ఉన్నప్పుడే సినిమాను రిలీజ్ చేసుకోవడం అనేది పాన్ ఇండియా సినిమాలకి చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు దేవరా మేకర్స్ ఈ విషయం మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారు అనే దాని మీద కూడా అందరూ ఎగరగా వెయిట్ చేస్తున్న పరిస్థితి.